Good evening, my dear friends. This is your Subbarao sir, founder and director of Ashoka Estate Circle, Ashok Nagar Experts, Hyderabad. ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అవ్వడం డెడ్ ఈజీ, దీన్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నాను. వింటానికి కొంచెం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇది అంత పెద్ద దేశంలోనే అతిపెద్ద సర్వీసెస్ ఇవి, అతిపెద్ద ఉద్యోగాలు. ఇక వీటిని మించినవి ఏవి లేవు దేశంలో. మరి ఇంత పెద్ద ఉద్యోగాలు ఏంటి ఈయన ఇంత ఈజీగా వస్తాయి, డెడ్ ఈజీ అంటున్నారు, మళ్ళీ పైగా అని అంటున్నారు మీరు. ఖచ్చితంగా వస్తుంది. చూడండి, 25, 23, 22 ఇట్లా చిన్న వయసులో అండర్ 25 వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఒక 20-30% సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అయ్యారు. ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు కూడా ఒక 20% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఫస్ట్ అటెంప్ట్ అనమాట. అంటే ఒకేసారి మొదటిసారి పరీక్ష రాసి సక్సెస్ అయ్యారు. మరి వీళ్ళందరూ ఎట్లా అవుతున్నారండి? ఎంత అవగాహన ఉంది వీళ్ళకి? ఎట్లా సక్సెస్ అవుతున్నారు? మనం చిన్న గ్రూప్ 2నో గ్రూప్ 3నో గ్రూప్ 4 కొట్టాలంటేనే ఇక్కడ జీవితాంతం చదువుతున్నారు అశోక్ నగర్లో. మరి అలాంటి వాళ్ళు ఎట్లా ఐఏఎస్ ఐపీఎస్లు అవుతున్నారు? అంత చిన్న వయసులో. నార్త్ ఇండియా చూడండి, అంత చిన్న ఏజ్లోనే వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు. దీనికి కావాల్సింది ఏంటంటే, ఒకటి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనే కోరిక ఉండాలి మీకు బలంగా. ఎంత బలంగా అంటే, ఏది ఏమైనప్పటికీ నేను ఐఏఎస్ అవ్వాలి లేదా ఐపీఎస్ అవ్వాలి అనే బలమైన కోరిక ఉండాలి. ఎందుకంటే మీకు మంచి మంచి డిగ్రీలు ఉన్నాయి. మంచిగా బీటెక్ చదువుతున్నారు, ఎంటెక్లు చదువుతున్నారు, ఐఐటీలో చదువుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారు, ఇతర బీఏ బీకామ్ లాంటి డిగ్రీలు చదువుతున్నారు. ఇందులో ఏముందండి, బీఏ సిలబస్, బీఏ డిగ్రీ అంటే డిగ్రీలో బీఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ అనే ఒక సాధారణ డిగ్రీలో ఉండే సిలబస్ 60% యూపీఎస్సీలో ఉంది. అంటే మన డిగ్రీ సిలబస్ ఇంకా 40% ఎక్స్ట్రా ఉంది. మరి డిగ్రీ పాస్ అయినప్పుడు ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి అంటే ఇందులో ఏమున్నాయి? చరిత్ర, రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, ఇవే కదండి మెయిన్. ఇంకొక లాజిక్ చెప్తాను మీకు. ఒక వ్యక్తి 10th క్లాసు మ్యాథమెటిక్స్లోనో ఇంగ్లీష్లోనో ఫెయిల్ అయ్యాడు. అతను అదే సిలబస్ ఒక 3-4 సార్లు రాయటం వల్ల అదే ఒక ఫస్ట్లో 35 మార్కులు తెచ్చుకొని అతనే తర్వాత అదే మ్యాథమెటిక్స్లో అదే ఇంగ్లీష్లో 90 మార్కులు తెచ్చుకొని 10th క్లాస్ పాస్ అవుతున్నాడు. అంటే ఒక 2-3 ఏళ్ల పాటు దండయాత్ర చేస్తున్నాడు. అదే ఇక్కడ అప్లై చేయండి. మీరు ఫస్ట్ అటెంప్ట్లో మీకు ప్రిలిమ్స్ అవ్వకపోయినా, ఫస్ట్ అటెంప్ట్లో మీకు సర్వీస్ రాకపోయినా నో ప్రాబ్లం. సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివితే ఈజీగా వచ్చేది. సింపుల్ లాజిక్. ఎక్కువ మందికి ఈ విషయం తెలియట్లేదు. అందుకే చూడండి, నార్త్ ఇండియన్స్ చూడండి, వాళ్ళు ఎక్కడో ఐఆర్ఎస్ వస్తుంది, ఆయన టాపర్ అవుతాడు. మన ఇప్పుడు ఈ సంవత్సరం 2023 టాపర్ను కానీ మన 24లో రిజల్ట్ వచ్చినాయి కాబట్టి ఆ టాపర్ను చూస్తాను. ఐపీఎస్ ఆయన టాప్ ర్యాంకే వచ్చింది. లాస్ట్ ఇయర్ ఐపీఎస్ వచ్చింది, ఆయనకి చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. ఇప్పుడేమో టాపర్ అయ్యాడు. ఎందుకంటే సేమ్ సిలబస్ రిపీటెడ్గా చదవడం వల్ల ఆయనకి ఐఏఎస్ వచ్చింది. ఇందులో ఏమీ లేదండి, సింపుల్. ఎవరికైతే సొసైటీ మీద అవగాహన ఉంటుందో, సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, రాజకీయ సమస్యల పట్ల అవగాహన ఉంటుందో వాళ్ళకి ఈజీగా సివిల్స్ వస్తుంది. బయట నుంచి మనం చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇది పెద్ద పరీక్ష, మనకు రాదు అని. రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఉంటుంది కాబట్టి ఎవరైనా సాధించవచ్చు దీంట్లో. నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను. మీరు చదవాలి, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అనుకుంటే, మీకు నాకు ఇంగ్లీష్ రాదనో లేదా నా దగ్గర డబ్బులు లేవనో ఇలాంటి కుంటి సాగులు చెప్పకండి. మీరు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే ఇవేవి సమస్యలు కాదు. అన్నింటినీ మీరు ఛేదించుకొని మీరు సాధించవచ్చు. ఎంతోమంది మీరు బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు చూడండి, కూలీ పని చేసుకునే వాళ్ళు, ఆటో డ్రైవర్ కొడుకులు, వీళ్ళంతా ఏమి ఐఐటీలో ఐఐఎంలో చదివి బాగా ధనవంతులేం కాదు. వీళ్ళంతా గోల్డెన్ స్పూన్ బేబీస్ ఏం కాదు. వీళ్ళంతా కామన్ పీపుల్, గ్రామీణ ప్రాంతాల్లో ఉండి చదివినటువంటి వాళ్ళు. సో ఒక సంవత్సరం మీరు అంటే 3 years పెట్టుకుని టార్గెట్. ఒక సంవత్సరం కోచింగ్కి, సెకండ్ థర్డ్ ఇయర్ అదే సిలబస్ రిపీటెడ్గా చదవటం వల్ల బట్టినా కానీ సివిల్స్ వస్తాయండి. ఇప్పుడున్న పద్ధతిలో అన్ని షార్ట్ క్వశ్చన్స్, 10 marks క్వశ్చన్సే వస్తున్నాయి. వీటిని బట్టి రాసినా కానీ మీకు సివిల్స్ వస్తుంది. సివిల్స్ అంటేనే బట్టి పట్టాలి. బేసిక్స్ అన్నీ బట్టి పట్టండి. ఎందుకు రాదో చూద్దాం. మళ్ళా చెప్తున్నాను, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడం చాలా ఈజీ. ఇది చాలా తేలిక పరీక్ష. దీని యొక్క దారి తెలిస్తే ఆ దారి ఏంటో మేము చెప్తాం. మమ్మల్ని కలవండి, కోచింగ్ తీసుకోండి, మెంటర్షిప్ తీసుకోండి, ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి. ఆన్లైన్లో ఉంది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, బైలింగ్వల్ టీచింగ్ ఉంది. ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకు మీరు ఐఏఎస్ ఐపీఎస్లో అవ్వలేకపోతున్నారు? కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడం పెద్ద కరెక్షన్. ఒకటే సిలబస్ అండి ఇది. ఇదే సిలబస్ మీరు 2-3 ఏళ్ల పాటు చదివితే ఈజీగా వచ్చేస్తుంది. ఐఏఎస్ ఏ వయసులో అయితేనేంటండి, ప్రధానమంత్రిని సైతం
గైడ్ చేసే అధికారం ఐఏఎస్ ఆఫీసర్కి ఉంటుంది. క్యాబినెట్ సెక్రటరీ ఎవరంటే ఐఏఎస్ నుంచి ఉంటాడు. ముఖ్యమంత్రులను కూడా గైడ్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ఐఏఎస్లకు ఉంటుంది. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఫ్రమ్ ఐఏఎస్. చూడండి, దేశ ప్రధానులని, రాష్ట్రపతులని, ముఖ్యమంత్రులని, గవర్నర్లను కూడా గైడ్ చేసి మనకి ప్రజలకి, ప్రభుత్వానికి ఉపయోగపడే పాలసీస్ తయారు చేసి ప్రతి పాలసీ, ప్రతి స్కీము, ప్రతి పథకం వెనక ఎవరు ఉంటారంటే ఐఏఎస్లు ఉంటారు, మేధావులైనటువంటి ఐఏఎస్. దీనికేం పెద్దగా మీకు డిగ్రీలు ఏం అవసరం లేదు. సాధారణ డిగ్రీలు ఉన్నా కానీ మీరు ఇందులో సక్సెస్ అయిపోతారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా మొన్న 20% సెలెక్ట్ అయ్యారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు వచ్చినటువంటి ప్రజెంట్ సివిల్ సర్వీసెస్ రిజల్ట్లో. కాబట్టి సివిల్స్ మీరు రండి, మీ మీద మీరు నమ్మకం ఉంచుకొని 3 years మీరు కష్టపడండి. 1 year కోచింగ్. అక్కడి నుంచి కొంతమంది చెప్పలేదు, మీ అదృష్టం బాగుంటే ఫస్ట్ అటెంప్ట్లో కూడా వస్తుంది. అంటే మేము చెప్పేదాన్ని మీరు పట్టుకోగలిగితే. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు మనకి శ్రీనివాస్ శ్రీవాత్సవ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఆయన 51%కి టాప్ ర్యాంక్ వచ్చింది ఆయనకి. అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే 50%, అంటే మీకు 35 to 50% మధ్యలో మీకు మార్కులు వస్తాయి. అంటే 2025కి 1000 మార్కుల నుంచి, అంటే మీకు 750 మార్కుల నుంచి 1000 మధ్యలో ఎక్కడొచ్చినా కానీ మీకు ఏదో సర్వీస్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే 1100-1200 మార్క్స్ వచ్చినా కానీ ఏదో సర్వీస్ వస్తుంది. కాబట్టి సివిల్స్ చాలా ఈజీ. చాలామంది మిమ్మల్ని భయపెడుతున్నారు. నేను దీన్ని కంకణం కట్టుకున్నాను. ఎందుకంటే నేను 2 సార్లు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాను, నాకు రాలేదు. అందుకని నేను కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసి నేను మీలాంటి వాళ్ళకి నేను గైడ్ చేస్తున్నాను లాస్ట్ 15 years నుంచి. ఇది పెద్ద పరీక్ష ఏం కాదు, చాలా ఈజీ. మీరు ఎంసెట్లోను లేకపోతే ఇతర పరీక్షల్లో మీరు క్యాట్లోను, మ్యాట్లోను, ఎంసెట్లోను, చార్టెడ్ అకౌంటెంట్లోను కష్టపడిన దాంట్లో ఒక 40% ఇక్కడ కష్టపడండి, ఏకంగా దేశాన్ని పాలించే అవకాశం మీకు దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 23-24 years కానీ మీరు ఐఏఎస్ అయ్యారంటే సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ దాకా వెళ్తారు. అదే 25-27 అయితే స్టేట్ మనకు చీఫ్ సెక్రటరీ సిఎస్ వరకు వెళ్తారు. దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే అధికారం మీ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? కేవలం ఐఏఎస్లో, ఐపీఎస్లో పరిపాలిస్తున్నారు మనకి. కాబట్టి ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించిన ఎగ్జామే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. సో నా బాధ ఏంటంటే ఈ తెలుగు వాళ్ళు ఎక్కువ మందిని ఐఏఎస్ని చేయాలి, అంటే మన రాష్ట్రాల నుంచి. సో మీలో ఆ దమ్ము, ఆ ధైర్యం, ఆ తెగువ, అంటే నేను కొంచెం ఇట్లా చెప్తున్నాను, మీరేం తప్పుగా అనుకోవద్దు, మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను అనమాట. ఇది పెద్ద టఫ్ ఎగ్జామ్ కాదు. ఇట్స్ వెరీ వెరీ ఈజియెస్ట్ ఎగ్జామ్ కంపేర్ టు ద అదర్ ఎగ్జామ్స్. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఇంకే డౌట్స్ ఉన్నా రండి, డైరెక్ట్గా వచ్చి నన్ను కలవండి. అశోక్ నగర్ హైదరాబాద్ వచ్చి ఫోన్ చేయండి. మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టండి. ఎందుకు ఐఏఎస్లో ఎవరో చూద్దాం. మీకు బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బోల్డ్ పద్ధతులు చెప్తాను నేను మీరు సెలెక్ట్ అవ్వడానికి. నన్ను ట్రస్ట్ చేయండి, రండి, నన్ను కలవండి, నేను చెప్పేది వినండి, దెన్ యూ కెన్ ఫాలో. ఓకే, సో నేను ఏది చెప్పినా మీకోసమే, మీ మంచి కోసమే. కాబట్టి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అవ్వడం అనేది చాలా చాలా ఈజీ. మీకు కొన్ని కోచింగ్ సెంటర్ల వాళ్ళు ఏంటంటే ఇది చాలా కష్టం, అది ఇది అని చెప్తుంటారు. అదేమీ లేదు. మొన్న మాకు 780 ర్యాంక్ వచ్చింది కదా, ఆయన ఏం చదువుకున్నాడు? ఆయన మామూలు సాధారణ డిగ్రీ, ఒక కానిస్టేబుల్. ఆయన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 780 ర్యాంక్ సాధించాడు. అంతకుముందు 135 కులదీప్ అని ఆయన మా స్టూడెంట్ సాధించాడు. ఎంతోమంది ఉన్నారు మా వాళ్ళు. 3వ ర్యాంక్ సాధించినటువంటి గోపాలకృష్ణ, ఆయన మామూలు డిస్టెన్స్ ఎడ్యుకేషనే కదా. 9th ర్యాంక్ సాధించినటువంటి భానుప్రకాష్ రెడ్డి, వీళ్ళందరూ ఎవరు? సాధారణ డిగ్రీలు చదివి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి మీ లక్ష్యం అనేది ముఖ్యం. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఐఏఎస్ అవ్వాలనే కోరిక ముఖ్యం. ఈ సిలబస్ మీరు 2-3 ఏళ్ళు చదివితే చాలా ఈజీ అయిపోతుందండి. దీనికి మెయిన్ టిప్ మీకు నేను చెప్పేటటువంటి మెయిన్ లాజిక్ ఏంటంటే, ఈ సిలబస్ని 1-2-3 ఏళ్ల పాటు అదే పనిగా చదివారంటే ఈజీగా ఐఏఎస్ అవుతారు మీరు. కాబట్టి నేను చెప్పినట్టు వినండి, మీరు రండి, వచ్చి మాతో పాటు కలవండి, మాతో జట్టు కట్టండి. మీరు ఆన్లైన్లోను, ఆఫ్లైన్లోను చేరండి మాతోటి. ఎందుకు ఎవరో చూద్దాం ఐఏఎస్, ఐపీఎస్లో. ఓకే, రైట్. ఇంకా మీరు చెప్పండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికి చెప్పండి. సివిల్స్ తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, బైలింగ్వల్ టీచింగ్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. మెంటర్షిప్ ఇస్తాం, మీరు జాబ్ చేసుకుంటూ కూడా సివిల్ చదవచ్చు. ఎంతోమంది నాకు మీరు ఈ లాస్ట్ అంటే మాకు 780 ర్యాంక్ ఆయన తెలుగు మీడియం రాసి సక్సెస్ అయ్యాడు. అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ కొద్ది రోజుల్లోనే నాకు దాదాపు ఒక 2000 నుంచి 3000 కాల్స్ వచ్చాయి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి. డైరెక్ట్గా నన్ను కలిసిన వాళ్ళే ఒక
300 మెంబర్స్ ఉంటారు. డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చి నన్ను కలిసినటువంటి వాళ్ళు అశోక్ నగర్లో. రండి మీరు కూడా వచ్చి కలవండి. ఎందుకు ఐఏఎస్ ఎవరో చూద్దాం. నేను దీన్ని ఎంత వీలైతే అంతమంది లోపలికి తీసుకెళ్దాం, అంతమందికి డోర్ స్టెప్స్ అనమాట వాళ్ళు తీసుకెళ్దాం అనేది నా ఉద్దేశం. ఓకే, రైట్. ఇంకేదన్నా ఆర్థిక సమస్యలు, ఫీజులు అలాంటివి ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం, ఎందుకంటే అది తప్పదు. మీరు పే చేయగలిగిన వాళ్ళు పే చేయవచ్చు, పే చేయలేని వాళ్ళకి కాస్త కూస్తో మా వంతుగా మేము హెల్ప్ చేస్తాం. అంటే మరీ భారీగా హెల్ప్ చేస్తామని మేము చెప్పలేము, అలా అని చెప్పి ఫ్రీగా అయితే ఇవ్వలేము. కాబట్టి కొంత మేము మాకు తోచినంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మేము హెల్ప్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.